అందరికీ నమస్తే. లాస్ట్‌కి ఉల్టా పల్టా అయిపోయింది. మొన్నటిదాకానేమో చంద్రబాబు నాయుడు ఏదనుకుంటే ఎన్డీఏ గవర్నమెంట్‌లో అదే జరుగుతది. చంద్రబాబు నాయుడు మోడీ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది. చంద్రబాబు తలుచుకుంటే గవర్నమెంట్ పడిపోతది. ఎన్డీఏ గవర్నమెంట్. కానీ చాలా చాలా కథనాలు బయటకొచ్చినాయి. అంటే అట్లే ఉన్నది గూడా. ఆయనకున్న బలం, ఎంపీల బలం, అటు ఎన్డీఏకు సెంట్రల్‌లో ఉన్న బలం ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు చాలా కీ రోల్, చంద్రబాబు నాయుడు చాలా ఇంపార్టెంటు. చంద్రబాబు నాయుడు కోసం ఎన్డీఏ ప్రభుత్వం ఏదైనా చేయక తప్పదు అనే ఒక సంకేతాలు బయటకు కనిపించినాయి. తీరా చూస్తే ఇప్పుడు ఏమైందంటే రివర్స్ అయింది. చంద్రబాబు జుట్టే పోయి సెంట్రల్ వాళ్ళ చేతుల్లో ఇరుక్కున్నది. ఇప్పుడు వాళ్ళు ఆడిస్తారు ఆట. అది ఏదో చేద్దాం అనుకుని పోతే ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. అదే తిరుపతి లడ్డు గురించి. తిరుపతి లడ్డు విషయంలో ఏ పరీక్షలు జరగకుండానే, ఏ ల్యాబులు తేల్చకుండానే దానిలో జంతువుల కొవ్వు నుంచి తీసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని చంద్రబాబు నాయుడే ఫస్ట్ మాట్లాడింది ఆయన్నే అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి. అదే వచ్చింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు అయిన తర్వాత గాలి మాటలు మాట్లాడకూడదు. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి లడ్డూకు సంబంధించి కోట్ల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా లడ్డూకు సంబంధించి నిజంగా అంటే జరిగితే కూడా దానిపైన ఒక కమిటీ వేసి అవసరమైతే తేల్చి మాట్లాడాలి. కానీ అప్పటికే మొత్తం నిర్ణయం జరిగిపోయినట్లుగా, మొత్తం అంతా అయిపోయినట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించేసిండు. దాని మీద పెద్ద చర్చలు జరిగినాయి. దానిపైన అన్నీ జరిగినాయి. కానీ తీరా చూస్తే ఏమైంది? ఆ వ్యవహారం సుప్రీంకోర్టుకు పోయింది. పవన్ కళ్యాణ్ కూడా మాట మార్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? అందులో కల్తీ చేసినట్టు జగన్ కల్తీ చేసినట్టు మేమేం అనలేదు అంటున్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఇంకా మరి ఏముంది దీనిలో? ఎక్కడ కల్తీ జరిగినట్టు? కల్తీ జరిగితే నిజంగా తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ జరగాలని ఎవరు కోరుకోరు. కల్తీ జరగకూడదనే కోరుకోవాలి అందరం కూడా. కానీ ఇది ఒక పొలిటికల్ అంశంగా మారి మొత్తం పొలిటికల్ పాయింట్గా మారిపోయింది. తిరుపతి పొలిటికల్ పాయింట్గా మార్చి జగన్ కులం, మతం, జగన్ మతాన్ని హిందూ మతం నుంచి జగన్ను వేరు చేసి జగన్ను ఈ విధంగా బలహీనపరచవచ్చు అనేది చంద్రబాబు నాయుడు ప్లాన్. కానీ సుప్రీంకోర్టుకు తర్వాత ఏమైంది? సుప్రీంకోర్టు ఫస్ట్ డేనే కామెంట్ చేసింది. ఏమీ తేలకముందే, ఏ పరీక్షలు రాకముందే, ఏ రిజల్ట్ లేకముందే, ఏ రిపోర్ట్ రాకముందే చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఎట్లా చెప్పగలిగిండు? లక్షల కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన విధంగా ఎట్లా మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి అని సుప్రీంకోర్టే ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ప్రశ్నించరు కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వేసిన సిట్ను రద్దు చేసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ నడవబోతుంది. సుప్రీంకోర్టు వేసిన సిబిఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కదా. సిబిఐ ఆధ్వర్యంలో ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఒకవేళ ఇప్పటిదాకా ఉన్న ఆధారాలు, లేకపోతే ఇప్పటిదాకా జరిగిన చర్చలు, ఇప్పటిదాకా జరిగిన వచ్చిన రిపోర్ట్లు అన్నీ చూస్తే దానిలో ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి ఉంది అని ఎవరు ప్రూవ్ చేయలేకపోయినారు. ఓలా ఉంటే సుప్రీంకోర్టులో ఫస్ట్ డేనే అది తేలిపోయేది. కానీ ఎక్కడ కూడా ఆ విషయం ఎక్కడ ఎవరు ప్రూవ్ చేయలేకపోయినారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ ఈరోజు, రేపు, ఎల్లుండి 3-4 రోజుల్లో పోదు. సిబిఐ నడిపిస్తూనే ఉంటుంది ఇట్లాంటివి. నడిచే వరకు తిరుపతి లడ్డు తినడం మన ఎవరు మానేలేదు. తిరుపతికి రోజు పోతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, తెచ్చేవాళ్ళు తెస్తున్నారు, పంచేవాళ్ళు పంచుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, అన్నీ అవుతున్నాయి. కానీ ఇప్పుడు సిబిఐ ఏమైందంటే పొలిటికల్ లైన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మొదలే సిబిఐ, ఈడీ ఇట్లాంటివన్నీ ఎట్లుండో తెలుసు కదా మీకు. అవి అవసరానికి అక్కడికి వచ్చినప్పుడు ఎవరికి అక్కర రావాలో వాళ్ళకి అక్కడికి వస్తుంటాయి. చంద్రబాబు నాయుడు ఏమో తోక జాడిద్దామంటే ఈ సిబిఐ ఏం చేయాలనో వాళ్ళకి తెలుసు. ఓవేళ చంద్రబాబు నాయుడు చెప్పింది నిజమని తేల్చేందుకు ఇవాళ తేల్చే అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు ఒకవేళ ఈ విషయంలో బీజేపీని కాదని ఏమైనా చేద్దాం అనే ప్రయత్నాలు చేస్తే సిబిఐ చేతిలో దొరికిపోయినట్టే చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అది చేయలేదు అని తేలినప్పుడే ముఖ్యమంత్రి ఓపెన్గా మాట్లాడు, దాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించిందంటే అంత ఈజీగా ఉండే అంశం కాదు ఇది. ఇప్పుడు అసలు అప్పుడు ఆ రోజు తీసుకున్న శాంపిల్స్ జూలై 24, 26 తేదీ చెప్తున్నారు. అప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అవసరమైతే ఒకవేళ కల్తీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తేలిందని కూడా చెప్పవచ్చు సిబిఐ. తప్పే ఉంది దీనిలో. ఎందుకంటే వాళ్ళు ప్రైమరీగా వాళ్ళు ఆధారాలు సేకరించింది, లేకపోతే ల్యాబ్ రిపోర్టుకు పంపించింది, ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే కదా. ఇప్పుడు రేపు దానిలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వుతో తిరుపతి లడ్డూలు చేసిండ్రు అనే విషయంలో ఇది జగన్కు ఆపాదించడానికి ఎంత అవకాశం ఉందో చంద్రబాబుకు ఆపాదించడానికి కూడా అంతే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే శాంపిల్స్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో రిపోర్ట్ వచ్చింది. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు ఏం తెలియకముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసిండు. కాబట్టి ఇప్పుడు మొత్తం చంద్రబాబు జుట్టు అంతా కూడా సిబిఐ చేతికి వెళ్ళింది. ఒకవేళ స్టేట్ సిట్టే, రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్టే విచారించాలని సుప్రీంకోర్టు చెప్పింది అనుకో, ఒకవేళ చెప్పిందంటే చంద్రబాబు నాయుడు ఏదంటే అది జరిగేది. చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా జగన్ను దోషిగా తేల్చేవాడు ఆ సిట్ ద్వారా.
ఏపీ గవర్నమెంట్లో ఏపీ పాలిటిక్స్లో అదే జరుగుతుంది కదా. అంతకుముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయలేదా స్కిల్స్ కేసులో? అట్లా ఒకవేళ సిట్టు ఆంధ్రప్రదేశ్ చేసిన సిట్టు ఉండింటే ఖచ్చితంగా అది జరిగేది. కానీ ఇప్పుడు సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతున్న సిట్ ఇక్కడ 2 పోలీస్ ఆఫీసర్లు మాత్రమే ఉంటారు దీనిలో. మొత్తం సిబిఐకి సంబంధించిన డైరెక్టరు తర్వాత వాళ్ళు ఉంటారు మెంబర్స్గా. మరి అట్లా జరిగినప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రం జుట్టు చేతుల్లో ఇరుక్కున్నాడు కదా. ఇప్పుడు గేమ్ అసలు ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా అందుకే చంద్రబాబు కుయుక్తులు లేకపోతే వాళ్ళ వ్యూహాలు ఎన్నున్నా ఆ పైన ఢిల్లీలో ఉన్న మోడీ, అమిత్ షా వాళ్ళ వ్యూహాలతో పోల్చకూడదు. ఈయన వ్యూహాలు వేరు, వాళ్ళ వ్యూహాలు వేరు, వాళ్ళంతా డిఫరెంట్గా ఉంటారు అనేది ఫస్ట్ నుంచి ఉన్న చర్చ రాజకీయాల్లో. ఇప్పుడు ఈ సిబిఐ చేతికి చంద్రబాబు నాయుడు వ్యవహారం అంతా కూడా పోయింది. ఇప్పుడు ఆట స్టార్ట్ అయింది, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది. రేపు చంద్రబాబు నాయుడు చేసే అడుగుల మీద, చంద్రబాబు నాయుడు చేసే రాజకీయాల మీద ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి. ఈ సిబిఐ ఇచ్చే రిపోర్ట్లు, తర్వాత జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చూద్దాం మనం కూడా ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.